హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిన్న మొన్నటి నుండి అన్ని ఛానల్స్లో ఒకటే టాక్. కల్వకుంట్ల కవిత మాజీ సీఎం కేసీఆర్ గారికి లేఖ రాసింది, ఆ లేఖ రిలీజ్ అయ్యింది అని. ఏందైతే లేఖ రాస్తే నాకు అర్థం కాదు. ఈ ఛానళ్లకు, ఈ మీడియాకి ఎందుకు అంత అత్యుత్సాహం? ఎవరిళ్లలో ఆడపిల్లలు లేరు, ఎవరిళ్లలో తండ్రులు లేరు, ఎవరిళ్లలో కూతుర్లు లేరు. ఆమె వాళ్ళ నాన్నకి చెప్పుకోవాలి అనుకుంటే ఓ ఫోన్ చేసి చెప్పుకుంటది కదా. ఒకే ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ నాన్నతో ఆమె కలవట్లేదా? డైరెక్ట్గా చెప్పరాదా? ఇందులో అసలు మ్యాటర్ ఏంటంటే, ఒకప్పుడు ఎలాగైతే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పరీక్షా పత్రాలు తయారు చేసేది వాళ్ళ ప్రభుత్వమే, వాటిని లీక్ చేసేది వాళ్ళ ప్రభుత్వమే, మళ్ళీ లబోదిబ్బోమని మొత్తుకునేది వాళ్ళ ప్రభుత్వమే. అట్లనే లెటర్ రాసింది వాళ్ళే, లీక్ చేసింది వాళ్ళే, మళ్ళీ దాన్ని పట్టుకొని దానిలో నేను ఇది రాశాను, నేను అది రాశాను, మా నాన్న నాకు సరైన గుర్తింపు లభించట్లేదు. ఏంది అంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. ఫైనల్లీ తెలంగాణ ప్రజలు గొర్రెలు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చెప్తే వాళ్ళది వింటారు. మొన్నటి వరకు లిక్కర్ మాఫియాలో జైలుకెళ్ళి వచ్చింది. ఇప్పుడు ఫ్రెష్గా నాకు గుర్తింపు లభించట్లేదు అంటే సేమ్ ఆమె ప్లేస్లో వేరే ఎవరన్నా ఉంటే ఇదే కేసీఆర్ గారు పార్టీ నుండి సస్పెండ్ చేస్తుండే. ఆవిడని ఎందుకు సస్పెండ్ చేయలేదు? కూతురు కాబట్టి సస్పెండ్ చేయలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయితే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఈవిడని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? విషయం ఏంటంటే, బీఆర్ఎస్ అంటూ అందరూ అందులో భంగపడ్డ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ పార్టీ మారుతారో అని చెప్పి పార్టీ మారకుండా మన కవితక్క కొత్తగా ఇంకో పార్టీ పెడుతున్నారట. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి అయిపోయింది, భారత రాష్ట్ర సమితి అయిపోయింది. అందులో భంగపడ్డ వాళ్ళందరూ వేరే పార్టీలోకి వెళ్లకుండా కవితక్క తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటారు. అయితే తండ్రి దగ్గర, లేదంటే కూతురు దగ్గర. ఈ మాట డైరెక్ట్గా అడిగితే బాగోదనేసి ఏమో అంటారు కదా, వెనకట ఓ ఫ్యామిలీ, ఓ మొగుడు పిల్లలు ఇద్దరు ఫుల్గా ఊరంతా అప్పులు చేసి జల్సాలు చేసి కరెక్ట్గా అప్పులోడి ఇంటి ముందుకు అప్పడుగుదామని రాగానే మొగుడు పిల్లాన్ని కొట్టినట్టు, పిల్లం మొగుడిని తిట్టినట్టు డ్రామాలు ఆడితే అప్పడగడానికి వస్తాడు కదా. ఆ వచ్చినోడు బాబోయ్ వీళ్ళిద్దరే కొట్లాడుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోతే నా పరిస్థితి ఏందో అనుకొని బయటకి వెళ్ళిపోతాడట. అట్లా ఈమె లెటర్ రాసినట్టు, అది బయటకు లీక్ అయినట్టు, మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు అని ఊరికినే ఆమె డైరెక్ట్ లెటర్ రాసింది అనుకోండి, వాళ్ళ నాన్న చదువుతాడు, అక్కడికి అయిపోతుంది. అది ఇష్యూ కాదు కదా. అందుకని ఓ లెటర్ రాసి దాన్ని వాళ్ళే లీక్ చేసి, లేదు కవిత రాయలేదు అని ఒకడు, లేదు ఆమెను రాసింది అని ఒకరు, ఆమె ఫ్లైట్ దిగంగానే ఏదో కొంపలంటుకు పోయినట్టు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్లు. ఈ మీడియా వాళ్ళందరికీ ఏం పని లేదు, తెలంగాణలో అసలు సమస్యలే లేనట్టు. అధికార పార్టీని వాళ్ళ ఫెయిల్యూర్ గురించి క్వశ్చన్ చేయడం మానేసి, వీళ్ళ డ్యూటీ వీళ్ళు మానేసి ఇదో డ్రామా క్రియేట్ చేస్తున్నారు. దేనికి అంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్. మన కవితక్క, మన లిక్కరక్క స్టార్ట్ చేయబోయే బహుజన రాష్ట్ర సమితి, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, TBRS అట, కొత్తగా ఇంకో పార్టీ స్టార్ట్ చేస్తుంది. ఆ పార్టీ నుండి మళ్ళీ ముఖ్యమంత్రి రేస్లో మన లిక్కరక్క ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తామంటే, మేము ఆడవాళ్ళు అందరం బిజినెస్ చేసుడు ఎట్లా, లిక్కర్లు అమ్ముకున్నాడు ఎట్లా, జైళ్ళకు పోవడు ఎట్లా, వీటి గురించి మేము ప్రెస్ మీట్లు పెట్టుకొని మేము నేర్చుకుంటాం. మా అక్క మా అందరి తరపున అధ్యక్షురాల్లాగా ఉండి మా అందరికి ట్రైనింగ్ ఇస్తుంది. ఇది పరిస్థితి. ఆమె నిజంగా లిక్కర్లో దొరికిందా లేదా అన్నది అవన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ కవితక్క ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ నాన్న వెంటనే సస్పెండ్ చేసేవాడు. ఆమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఆయన కూతురు కాబట్టి సస్పెండ్ చేయలేదు. ఆయన కూతురికి ఒక రూలు, బయట వాళ్ళకి ఒక రూలు. మా అన్నయ్య నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మా నాన్న నేను చెప్పిన మాట పట్టించుకోవట్లేదు. అవునమ్మా, మా అన్నయ్య నాకు రెస్పెక్ట్ చేయట్లేదు, మా నాన్న నేను చెప్పిన మాట వినట్లేదు. కాకపోతే మా నాన్న సీఎం కాదు కాబట్టి నేను అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చున్నాను, అంతే కదా. నువ్వు ఆడపిల్లవే కదా, మీ నాన్న ఉద్యమం చేశారు, ఆయన సీఎం, ఆయన మాజీ సీఎం, నువ్వేంది అసలు ఇక్కడ? నాకు అర్థం కాదు. నువ్వు మీ నాన్నతో మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. అంటే ఒక డ్రామా ప్లే చేస్తే నీ పార్టీకి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. ఓహో, మన లెటర్ కూడా రాసింది, వాళ్ళకి ఇంట్లో ఇష్యూ జరుగుతుందట, అందుకని కవితక్క కొత్త పార్టీ పెట్టింది, చలో మనం జాయిన్ అయిదాం అని చెప్పి జనాలందరికీ పబ్లిసిటీ కోసం నువ్వు ఆ లెటర్ రాసినావు, అది లీక్ చేసినావు. అయినా మీకు అలవాటే కదా ప్రశ్నపత్రాలు లీక్ చేసుకోవడాలు. అట్లనే సేమ్ ప్రాసెస్ దీంట్లో కూడా చూపించారు. అయ్యా కేసీఆర్ గారు,
మీరు ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నారు, అధికారంలో ఉన్న ప్రభుత్వం పనితీరును చూసి వాళ్ళ ఫెయిల్యూర్ ని ఎండగట్టాల్సిన టైం ఇది. అది మానేసి మీరు ఎంతసేపు నా కొడుకు నా బిడ్డ అనుకుంటూ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మీ డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే 100కి 200% మళ్ళీ సీఎం మీరే తెలంగాణకి. అంతేగాని బిడ్డ లెటర్ రాసిందని, కొడుకు హీరోయిన్తో తిరిగిండని, ఫోన్ కాల్ లీకేజీలని అవన్నీ పక్కన పెట్టండి. మీ డ్యూటీ మీరు చేయండి, ఆపోజిషన్ని ఎండగట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ మీరే సీఎం అవుతారు. కవితక్క కాదు కదా, కవితక్క లాంటి వాళ్ళు ఇంకో 100 మంది వచ్చి 100 పార్టీలు పెట్టినా కూడా మీ పనితనం ముందు అన్ని సిగదుడిపే. ఇట్లా మాట్లాడితే అంటారేమో కవితక్క కూడా ఉద్యమం చేసింది కదా చాలు కదా అని. అవును, ఉద్యమం ఒక కవితక్క చేయలేదు కదా, కవితక్కతో పాటు చాలా మంది తెలంగాణలో చాలా మంది ఆడబిడ్డలు చేశారు. వాళ్ళందరూ ఇట్లా ఎగిరెగిరి పడుతున్నారా? తండ్రి ఒక పార్టీనట, కూతురు ఒక పార్టీనట. ఏది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల పెట్టినట్టు వాళ్ళ నాన్నతో పార్టీ, వాళ్ళ నాన్నతో పార్టీ, ఆ పార్టీలో వాళ్ళ అన్న చూసుకుంటాడు, ఈమె మళ్ళీ కొత్తగా ఇంకో పార్టీ పెడుతుంది. అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు ఏ అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారా ఫ్యామిలీ మొత్తం కలిసి. ఆమె బతుకు ఏమైంది? ఇటు తెలంగాణ అటు ఆంధ్ర కాకుండా నడి రోడ్డున పడింది. రేపు మన కవితక్క పరిస్థితి కూడా ఇదేనేమో. అట్లా అని కూడా నేను అనకూడదు, అనను. మీ కొట్లాటకి మీ ధైర్యానికి రేపు పొద్దున సీఎం అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. కానీ అది ఎలాగా? మీ నాన్నగారి ఆశీర్వచనంతో ఈ దొంగ నాటకాలు ఆడకుండా, అవును నేను ఒక పార్టీ పెట్టుకుంటాను, ఆ పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు అని నీకు నువ్వుగా ప్రెస్ మీట్ పెట్టుకొని నీకు నువ్వుగా పార్టీ అనౌన్స్ చేసుకుంటే రెస్పెక్ట్ ఉండేది, కనీసం ఇంత మర్యాద ఉండేది. ఈ డ్రామాలు, దొంగ డ్రామాలు అనేందుకు, ఈ లెటర్ల బాగోతాలు ఎందుకు? ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. మీ నాన్నతో నువ్వు ఫోన్ చేసి మాట్లాడలేవా అమ్మా? దీనికి లెటర్ రాయడాలు, ఆ లెటర్ని లీక్ చేయడాలు, ఆ లెటర్ గురించి లేదు లేదు ఆమె రాసిందని ఒక్కలు, కాదు కాదు ఆమె రాయలేదని ఒక్కలు, ఇది కవితక్క రైటింగ్ కాదని ఒక్కలు. ఈ నన్నాకు ప్రేమతో అనో లెటర్ రాసి తెలంగాణ జనాలు ఒకప్పుడు గొర్రెలు ఉండే. ఎప్పుడైతే ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు మీ దగ్గర మెడలు వంచి, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఈ అబద్ధాల ప్రభుత్వం ముందు తలలు వంచి చాలా తెలివికి వచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కవితక్క ఆడే డ్రామాలను పెద్దగా నమ్మేట్టు లేరు. మళ్ళీ ఈ డ్రామా చిన్న పోరగాళ్ళు ఆడుకునే డ్రామాలాగా ఉందాక కొంచెం డ్రామాలో మార్పు చేసుకో, కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే నమ్ముతారేమో. కానీ ఈసారి ఈ లేఖ డ్రామా అయితే జనాలందరికీ అర్థమైపోయింది. అయ్యా మీడియా ఛానళ్ళారా, తెలంగాణ ప్రజలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి గురించి టెలికాస్ట్ చేయండి, వాటి గురించి మాట్లాడండి. ఈ పనికిరాని గొడవలు, ఈ పనికిరాని దొంగ డ్రామాలు, దొంగ నాటకాలను తీసుకొచ్చి ఓహో అని చెప్పి లేపకండి, అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించకండి. థ్యాంక్ యూ.